లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. నమస్తే వ్యూస్. కోహినూరు వజ్రం గురించి చాలా మందికి అతి తక్కువగా తెలిసిన నిజాలు ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. డాక్టర్ ఈమని శివనాగరెడ్డి గారు మనతో ఉన్నారు. సీనియర్ ఆర్కియాలజిస్ట్ అండ్ బ్లీచ్ ఇండియా ఫౌండేషన్ CEO. నమస్తే సార్. నమస్కారం అమ్మా. కోహినూరు వజ్రం, మన కోహినూరు వజ్రం, బ్రిటిష్ మహారాణి కిరీటంలో ఉన్న మన కోహినూరు వజ్రం హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ కోట నుండే వెళ్ళిపోయింది అంటారు. ఇది నిజమా సార్? అది నిజమే. గోల్కొండ వజ్రాన్ని మనం ఏమంటామంటే చేజారిన తెలుగు వెలుగు కోహినూరు వజ్రం అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అది నిజమే. ఎందుకు అంటే అది తెలుగు నేలపై వెలికి తీయబడింది. తెలుగు నేల నుంచి బయటకు వచ్చి ప్రకాశించినప్పుడు సూర్యకాంతి కూడా వెలవెలబోయింది అన్న వర్ణనలు గతకాలపు రచనల్లో ఉన్నాయి మనకి. అసలు దీని ఉనికి ఎలా తెలిసింది అనేది కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అయితే మీరు ఇందాకన్నా గోల్కొండ నుంచి వెళ్ళిందంటే నిజంగా గోల్కొండ నుంచి వెళ్ళింది. అది ఒక ప్రస్థానం మాత్రమే. అయితే ఇది ప్రస్తుతం బ్రిటిష్ మహారాణి కిరీటంలో పొదగబడి అత్యంత భద్రత నడుమ ప్రదర్శనలో ఉంది. ఇక్కడ క్రిస్టల్ ప్యాలెస్ లండన్లో. దీనికంటే ముందు మనం అసలు తెలుసుకోవాలి. మనం అనుకుంటాం తెలుగులో కొన్ని సామెతలు ఉన్నాయి. అదేమిటంటే రాయి కంటే రత్నం మేలు అనేది. మేలే కదా, చాలా మేలు. ఎందుకు? దానికి విలువ ఉంటుంది కాబట్టి. అలా మనకి తెలుగు నేల మీద అనేక వజ్ర వైడూర్యాలు బయలుపడినటువంటి సంఘటనలు ఉన్నాయి. వాటికి ఎక్కడ దాకా ఎందుకు, మీకు అనంతపురం జిల్లాలో ఒక ఊరు పేరే వజ్రకరూరు తెలుసు కదా. అప్పటికి వర్షాకాలం ప్రారంభం అయిన దగ్గర నుంచి పొలాలు దున్నేటప్పుడు కూడా వందల వేల మంది వేరుతూనే ఉంటారు. వాళ్ళకి ఒకటో రెండో మూడో నాలుగో చిన్నదో పెద్దదో దొరుకుతుంది. అవి 1,00,000 నుంచి కొన్ని లక్షల వరకు విలువ పలుకుతుంది. దాన్ని కొనేవాళ్ళు కూడా ఉన్నారు. అంతటి విలువ రత్నాలకు. అయితే ఇక్కడ మనకు దొరికినటువంటి ఈ కోహినూరు వజ్రం ఎక్కడ దొరికింది అనేది ఆరా తీస్తే చిట్ట చివరకు ప్రస్తుత గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బెల్లంకొండ అని ఒక ఊరు ఉంటుంది. బెల్లంకొండ అది సత్తెనపల్లి దాటిన తర్వాత ఆ పిడుగురాళ్లకు మధ్యలో ఎడం వైపున ఉంటుందన్నమాట. ఆ బెల్లంకొండ కోట నుంచి కోట ఉంది అక్కడ, బ్రహ్మాండమైన కోట. ఆ కోట దాటి లోపలికి వెళ్తే కృష్ణా తీరం వస్తుంది. కేతవరం అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి దాటిన తర్వాత కేతవరం కోట, ఆ కోటను కృష్ణదేవరాయలు కూడా జయించాడు. ఆ కోటను దాటిన తర్వాత కోళ్ళూరుపేట అని ఊరుంది. అక్కడ ఇప్పటికి కూడా మీరు ఇవాళ ఇప్పుడు వెళ్తే 200 మంది జనం వేరుతో వెతుకుతూనే ఉంటారు, కెలుగుతూనే ఉంటారు భూమిని. వాళ్ళకి దొరుకుతూనే ఉంటాయి. వీళ్ళంతా కూడా చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి ఆ ప్రాంతాల నుంచి వచ్చి వెతికి చిన్నదో పెద్దదో దక్కించుకొని వెళ్తూ ఉంటారు. అదిగో ఆ కోళ్ళూరులో దొరికింది. ఎప్పుడు దొరికింది? అది ఎప్పుడు దొరికింది అనేది ప్రత్యక్షంగా మనకు డేటు లేదు. కానీ అలా దొరికిన వజ్రం కాకతీయ చివరి పాలకుడైన ప్రతాపరుద్రుని కొలువుకు చేరిందని, ప్రతాపరుద్రుని కొలువు నుంచి మాల్వా ప్రభు అయినటువంటి అంటే ప్రస్తుత గ్వాలియర్ ఏరియా ఉంది కదా, ఆ ప్రభువుకి 1300 ప్రాంతంలో చేరిందని, అటు తర్వాత ఆ మాల్వా ప్రభుపై అప్పటి ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఖిల్జీ దాడి చేసిన తర్వాత ఆ దాడిలో భాగంగా 1304వ సంవత్సరంలో ఇదిగో ఈ మిలమిలమిల ధగ మెరిసే ఒక వజ్రం, దాని పేరు అప్పటికి కోహినూరు కాదనమాట. ఆ వజ్రం తీసుకొని ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇది లోడీల వంశమైంది. లోడీల దగ్గరికి చేరిన తర్వాత బాబర్ ఉన్నాడు కదా, 1525-6 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఆయన హస్తగతం చేసుకుని మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ దాన్ని వశపరుచుకున్నాడు. బాబర్ చేతికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? వెంటనే హుమాయూన్, ఆయన కుమారుడైన హుమాయూన్కి ఇచ్చాడు. హుమాయూన్ కొంతకాలం భద్రపరుచుకున్నాడు. హుమాయూన్కిను మళ్ళీ ఇంకొక రాజుకి యుద్ధం జరిగిన సందర్భంలో ఆ హుమాయూన్ దాన్ని జాగ్రత్తగానే తీసుకొని అటు తర్వాత తన కుమారుడైన అక్బర్కి ఇచ్చాడు. అలా అక్బర్ చేతికి అందిన తర్వాత చిన్న పిల్లవాడు కదా అక్బరు, తను గోలీల్లాగా ఆడుకుంటున్నాడు అని తర్వాత రచనల ద్వారా తెలిసింది. తర్వాత రచనలే కాదు, అబుల్ ఫజల్ రాసినటువంటి రచనల్లో ఈ విషయం ప్రస్తావించబడింది. ఆ తర్వాత ఆ అక్బర్ చేతి నుంచి ఏదో కారణం చేత ఆయన ఏం చేశాడంటే ఈ డెక్కన్ సుబాన్ పరిపాలిస్తున్నటువంటి మొదటి మహమ్మద్ కులీ అంటాం కదా, ఆయనకి ఇచ్చాడు. ఆయన దగ్గర నుంచి అది కులుబ్తాహీల వంశమైంది. అది గోల్కొండకు చేరింది. ఇదిగో చూసారా, అక్బర్ పరిపాలనా కాలంలో గోల్కొండకు చేరింది. అది చేరిన తర్వాత మీర్ జుమ్లా అని ఒక అధికారి ఉండేవాడు. ఆ అధికారి చాలా పవర్ఫుల్ వాడు అనమాట. ఆ మీర్ జుమ్లా దాన్ని
భద్రపరుస్తూ ఉంచుకునేవాడు. అయితే ఢిల్లీ పాలకులైనటువంటి మొఘల్ చక్రవర్తులకి గోల్కొండపై కన్నుబడింది. వాళ్ళు తరచూ కాలు దువ్వుతున్నారు కయ్యానికి. దీన్ని ఎలాగైనా ప్రసన్నుని చేసుకోవాలి అని మీర్ జుమ్మలా అనుకుని, ఎందుకంటే నా గోల్కొండ సామ్రాజ్యం సుభిక్షంగా ఉండాలి, ఇక్కడ ఏ రకమైన ఇబ్బంది రాకూడదు అనుకున్న మీర్ జుమ్లా ఏం చేశాడు అంటే అప్పటి పాలకుడైనటువంటి షాజహాన్కి ఆయన అడకపోయినా కూడా ఇది తీసుకెళ్లి బహుమతి ఇచ్చి ఆయన ప్రసన్నుని చేసుకొని, అయ్యా ఇదిగో మీకు మాకు సఖ్యత ఉండాలి, అదే సంబంధాలను కొనసాగించుకుందాం అన్న ఒక విజ్ఞప్తిని ఆయన అంగీకరించాడు. దాంతో కొంతకాలం మీకు అటు ఢిల్లీకి ఇటు గోల్కొండకి మధ్య వైరం లేకుండా పోయిందనమాట. ఇది ఒక చక్కటి సుహృద్భావ వాతావరణం. అయితే గోల్కొండలో ఉన్నటువంటి ఈ కోహినూర్ వజ్రం అక్కడికి వెళ్ళింది. అప్పటికి కూడా దాన్ని కోహినూర్ అని పేరు పిలవలేదు, ఒక వజ్రం. ఆ తర్వాత ఏమైందంటే గోల్కొండ నుంచి షాజహాన్ దగ్గరకు ఉన్నప్పుడు పర్షియన్ రాజు అయినటువంటి నాదిర్ షా, ఆయన చిట్ట చివరి మొఘల్ చక్రవర్తి పాలనలో నాదిర్ షా చేతికి 1739వ సంవత్సరంలో వచ్చింది. ఆ నాదిర్ షానే దాన్ని ఏమి మెరుస్తుంది ఇది, కోహినూర్ అంటే ఒక కొండ అలా మెరుస్తూ వెలుగులు విరజిమ్ముతున్న ఒక కొండ అన్న భావంతో దానికి కోహినూర్ అని పేరు పెట్టారు. అదిగో అలా నాదిర్ షా చేతికి వెళ్ళినటువంటి ఆ వజ్రం పర్షియా రాజు తరువాత రాను రాను మీకు ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ పాలకుడైనటువంటి రంజిత్ సింగ్కి 1812వ సంవత్సరంలో అందింది. రంజిత్ సింగ్ ఆహా ఎంతటి విలువైన వజ్రం నా చేతికి అందింది అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైన నేపథ్యంలో బ్రిటిష్ వారికి జరిగినటువంటి ఆ రాజకీయ ఒప్పందాల్లో భాగంగా రంజిత్ సింగ్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చాడు. బ్రిటిష్ ప్రభుత్వంలో ఎవరున్నా కూడా గవర్నర్ జనరల్స్ వీళ్ళంతా కూడా ఆ మహారాణి ఆజ్ఞలకు లోబడే కదా, బ్రిటిష్ మహారాణి. అప్పుడు డల్హౌసీ ఏం చేశాడంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి డల్హౌసీ తీసుకెళ్ళి బ్రిటిష్ మహారాణికి బహూకరించాడు. అది 1837వ సంవత్సరంలో దాన్ని ఏం చేశారంటే మహారాణి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంతకాలానికి అది క్రిస్టల్ ప్యాలెస్లో అలా ప్రదర్శనలో మాత్రం ఉంది. అయితే 1937వ సంవత్సరంలో దాన్ని కిరీటంపై పొదిగినటువంటి ఆ కిరీటాన్ని మహారాణి ధరించడం ప్రారంభించింది. ఇటీవల మరణించిన మహారాణి కూడా దాన్ని ధరించినటువంటి అనేక ఫోటోగ్రాఫ్లు మనం చూస్తూ ఉంటాం. అదిగో అది నేపథ్యం చూశారు కదా. 1952 నుంచి ఆవిడ ధరిస్తూనే ఉంది అనువంశికంగా. ఇది ఏ మహారాణి అయితే ఆ మహారాణికి సొంతంగా లభించినటువంటి ఒక అమూల్యమైన తెలుగు వెలుగు కోహినూర్ వజ్రం యొక్క ప్రస్థాన ప్రారంభ వికాసాలు. కానీ సార్ ఇండియా అంటేనే వజ్రాలకి, వైడూర్యాలకి, ముత్యాలకి, రత్నాలకి పెట్టింది పేరు. కానీ కోహినూర్ వజ్రానికి ఎందుకు అంత ప్రాముఖ్యత? అంత ప్రాముఖ్యత ఎందుకు ఉంది అంటే ఏ విలువైనా సరే, ఇప్పుడు బంగారం ఉంది, మనం బంగారం ఎన్ని క్యారెట్లు అని అడుగుతాం కదా, మనం 14 క్యారెట్ల 24 క్యారెట్ల ఏదో ఉంటుంది ఆ విలువ. కాబట్టి ఈ వజ్రాలకు కూడా క్యారెట్లో విలువ ఉంటుంది. దీనికి మొత్తానికి కలిపి ఏమైందంటే ఇది 106 క్యారెట్ల విలువ కలిగింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో దీన్ని గనక వేలం వేస్తే అప్పటి వరకు ఒకసారి మార్కెట్ విలువ తెలుసుకుందామని దీని విలువ గురించి ఒక ప్రకటన చేస్తే ఒక వ్యాపారి 406 కోట్లకు నేను కొంటాను అని ముందుకొచ్చాడు. చూసారా, ఒక చిన్న వజ్రం 406 కోట్ల విలువైంది. ఇప్పుడు ఇంకా విలువ పెరిగింది దానికి. అదిగో అంతటి విలువైనటువంటి వజ్రం. కాబట్టి ఎవరైనా ఇది నేను దక్కించుకుందాం అని అనుకుంటారు కదా. ఇప్పుడు ఆడి కార్, అయ్యో ఈ కార్ నా దగ్గర ఉంటే ఎంత బాగుండని మనం ఎలా పోటీ పడతామో అలా చాలామంది ఆ వజ్రం కోసం పోటీ పడ్డారు. కానీ ప్రస్తుతం అది బ్రిటిష్ వారి చేతిలో ఉంది కాబట్టి, అది ప్రభుత్వ అధీనంలో ఉంది కాబట్టి అది ప్రస్తుతం బ్రిటిష్ వారి సొంతమనే అనుకోవాలి. సార్ మన ఇండియా, మన భారతదేశపు భూమి నుండి తీయబడింది కోహినూర్ వజ్రం. అలాంటి కోహినూర్ వజ్రం మళ్ళీ తిరిగి భారత్కి వస్తుందంటారా? ఇది ఏమైందంటే మీకు 2010 ప్రాంతంలో మన భారతీయ పార్లమెంటు నుంచి వారికి ఒక విజ్ఞప్తి వెళ్ళింది. అప్పుడు కెమెరాన్ అని ఆయన ప్రధానిగా ఉండేవారు. వారు ఏమన్నారో తెలుసా, మీరు అడిగింది సబబే, కానీ ఇలా మా దగ్గర ఉన్నవన్నీ కూడా అటు అమరావతి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నటువంటి అమరావతి శిల్పాలు, ఆసియా నుంచి వచ్చినటువంటి అనేక కళాఖండాలు, అటు మన ఈజిప్ట్ నుంచి వచ్చేటువంటి అపురూప కళాఖండాలు, ఈ ప్రతి కళాఖండాన్ని ఏ దేశానికి ఆ దేశం ఇస్తే మా దగ్గర ఇంకా ప్రదర్శించడానికి ఏముంటుంది? అయినా మీ దేశానికి చెందిందే, అందరికీ తెలిసిందే,
దాన్ని మేము భద్రపరుస్తూ ఆ గత కాలపు వైభవ ప్రాభవాలకు మేము అత్యంత విలువనిస్తూ కాపాడుతున్నాం కదా అని ఒక్క సమాధానం తప్ప ఇస్తాము అన్న సమాధానం మనం దక్కించుకోలేకపోయాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా మందికి తెలియని నిజాలు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్.